న్యూ ఇయర్ 2021. రండి ఇక కార్యక్రమంలోకి వెళ్దాం. మీకున్నటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి మన మధ్యలోనికి అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు విచ్చేశారు. సార్ గారికి హృదయపూర్వకంగా స్వాగతాన్ని తెలియజేస్తూ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. థ్యాంక్ యూ సార్. సరే, ఈ నూతన సంవత్సరము అనే కార్యక్రమము క్రైస్తవ సమాజం చాలా గ్రాండ్గా జరిగించుకుంటూ ఉంటారు. అయితే దీన్ని దేవుడి యొక్క ఆజ్ఞ ఇచ్చినట్టుగా నెరవేరుస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. దీన్ని ఇంతగా చేయడం అవసరమా? అవసరమా అంటే దాంట్లో లేఖనము నెరవేర్చుట అనే రెస్పాన్సిబిలిటీ అయితే లేదు. క్రిస్మస్ పండుగ కానీ న్యూ ఇయర్ కానీ లేఖనాలలో దేవుడిచ్చిన ఆజ్ఞ నెరవేరుస్తున్నాం అన్నంత ఇంపార్టెన్స్ దీనికి అటాచ్ చేసి చేయాల్సిందేమీ లేదు. ఒకవేళ ఒక క్రైస్తవుడు జీవితకాలంలో క్రిస్మసే చేయలేదు, న్యూ ఇయర్ పండుగ చేయలేదు, ఏదో మౌనంగా ఇంట్లో ప్రార్థన చేసుకొని కొత్త సంవత్సరంలో ప్రవేశించారని దేవుని స్తుతించి ఊరుకున్నాడు. దానికి దేవుడు లెక్కడగడు, దానికి గద్దింపు ఉండదు, శిక్ష కాదు, శిక్ష రాదు. ఇక్కడ లేఖనంలో దేవుడిచ్చిన విధులు నెరవేరుస్తున్నామన్నంత సీరియస్. ఇప్పుడు బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము, ఇవి పాటించకపోతే అడుగుతాడు లెక్క. కానీ కొత్త సంవత్సరం పండుగ ఎందుకు చేయలేదు, క్రిస్మస్ పండుగ ఎందుకు చేయలేదు అనేది అడగడు. అయితే అవసరమా అన్నారు. ఇప్పుడు సమాజముగా కూడటం మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయమని కూడా పౌలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చెప్పాడు. అందుచేత మరి సమాజంగా కూడాలి, అవకాశం ఉన్నంత ఎక్కువ సార్లు కూడుకోవాలి. అందులో ఒక సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు మనం సమూహంగా సంఘంగా మనం కలిసి దేవుని స్తుతించుకోవాలి అనే ఒక సదుద్దేశం. దానివల్ల నష్టమైతే ఎవరికి లేదు. ఒకవేళ ఇప్పుడు కోవిడ్ కారణంగా అసలు బహిరంగ సమావేశాలు లేవని అనేసారు అనుకోండి, ఎవరింట్లో వాళ్ళు దేవుని స్తుతించుకుంటాము. అవును, కనుక ఎల్లప్పుడూ దేవుని స్తుతించమని చెప్పాడు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతి చెల్లించమన్నాడు. దేవుడు చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దన్నాడు. మరొక వారం సంవత్సరం అంతా కాపాడిన దేవునికి మనం స్తుతి చెల్లించడం మంచిదే కదా. అందుకొరకు అదొక పండగలాగా ఏదో చేస్తున్నారు. బట్ ద స్క్రిప్చరల్ రిక్వైర్మెంట్ అయితే అది కాదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇప్పుడు నూతన సంవత్సరం రాగానే బైబిల్లో నుండి ఒక వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేసి ప్రామిస్ కార్డ్స్ అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు అనేక చర్చెస్లో. అంటే మీరు అయితే అలా నేర్పించలేదు. మరి దీని విషయంలో క్రైస్తవ సమాజంలో ఏమైనా కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మీరు? ఎందుకంటే అదే క్రిస్టియన్ సంస్కర్తగా మీరు ఈ విషయంలో ఎలాంటి సంస్కరణ తీసుకొస్తారు? మా సంఘాల్లో ఎప్పుడు నేర్పించాం ఏంటంటే, బైబిల్లోని ఒక వాగ్దాన్ని లాటరీ సిస్టంలో తీసి దాన్ని స్వతంత్రించుకోవడం కాదు. బైబిల్లో ఉండే గ్రంథ వాగ్దానాలన్నీ నావే. అది ఆయా సన్నివేశాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని వెలికి తీసి మన కళ్ళ ముందుకు ప్రముఖంగా తెచ్చి, ఇది నీకు నేను ఇస్తున్నటువంటి రేమ అంటే సమకాలిక ప్రాముఖ్యత కలిగిన వాగ్దానం ఇది అని దేవుడు మనకు బయలుపరిస్తే దాన్ని నమ్మి మనం ముందుకు సాగితే చాలా క్షేమాభివృద్ధిగా ఉంటుంది. ఓకే. కానీ ఈ లాటరీ సిస్టంలో ఇప్పుడు చిలక ఏదో ఒక కార్డు తీస్తుంది సార్, ఆ కార్డుల్లో ఉన్నది అది నాకు అప్లై అవుతుంది అని ఫీల్ అయినట్టుగా ఉంది. అది దాన్ని మేము అంగీకరించము. దాంట్లో మరి అది పాపము కూడా ఏం కాదు. ఓకే. ఇప్పుడు కొంతమంది పెద్దలు ప్రార్థన చేసి రాసినటువంటి వాగ్దానాలు లాటరీ లాగా తీస్తే ఇది నాతో దేవుడు మాట్లాడాడు అని యథార్థంగా చిత్తశుద్ధితో నమ్మి మేలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. ఎక్కువగా ఇది హెబ్రోను సహవాసంలో చేస్తుంటారు. ఆ హెబ్రోను సహోదరులు సహోదరీలు చాలామంది నాకు సాక్ష్యం చెప్పారు. ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇలా వచ్చిందన్న, దాన్ని పట్టుకొని నేను సంవత్సరం అంతా కూడా అనేక సమస్యల్ని ఎదుర్కోగలిగాను అనే సంగతి వాళ్ళు చెప్తే నేను విన్నాను. కనుక వాగ్దానాలంటే ఎవరైనా
ఎవరో రాసి ప్రార్థనాపూర్వకంగా మనం లాటరీ తీసినట్టు తీసినది అయినా సరే, మనం చదువుకున్నప్పుడు వచ్చిన వాక్యమైనా సరే, అది లేఖనమే కదా. లేఖనములో ఉన్నది, ఇది నాకు నచ్చింది, నాకు అవసరమైంది, నాకు సూటబుల్గా ఉంది, నేను స్వతంత్రించుకుంటాను అనే విశ్వాసం ఉంటే అది కూడా ఆశీర్వాదకరంగా కొంతమంది జీవితాల్లో ఉన్నది. అది మనం ఖండించదగినటువంటి తప్పు కాదు. ఒక సంస్కర్తగా చెప్తున్నా, తప్పకుండా ఖండించాలి దీన్ని, లేకపోతే చాలా నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు చిలకరింపు అనేది కరెక్ట్ బాప్తిస్మం కాదు అనే సంస్కరణ లాంటిది ఇది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ సిస్టమ్ వేర్ ద బిలీవర్ గెట్స్ he grasped the whole word of God, the whole book of Bible and all the promises. మొత్తం దేశమంతా నాదే అన్నట్టు కాకుండా ఒక చిన్న మూల స్వతంత్రించుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి పర్వాలేదు, అదేదో పెద్దలు ఒక సదుద్దేశంతో చేశారు. నాకైతే అదంతా నచ్చదు. ఎందుకంటే నాకు బైబిల్లో ఉన్న ఫస్ట్ పేజీ నుండి చివరి పేజీ దాకా నాకు ప్రతిరోజు కావాలి, ప్రతి వారము కావాలి. అంచేత ఎప్పటికప్పుడు నాకు అవసరమైతే మోకరిస్తాను, ప్రార్థన చేసుకుంటా, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన వేరు వేరు వాగ్దానాలు. సంవత్సరం అంతటికి ఒకటే వాగ్దానం ఎలా సరిపోతుంది? రోజు ఒక వాగ్దానమైన పొందరా విశ్వాసులు? పొందాలి. ఈరోజు దేవుడు ఏం చెప్పాడు, ఏం చెప్పలేదా, చెప్పడా? కనుక డే టు డే ఫెలోషిప్ విత్ గాడ్ అనే దానికి ఇది కొంచెం ఆటంకంగా ఉంటుంది. అది మంచిది కాదని నా భావన. అంత మాత్రాన అది చేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనేది కాదు. లెట్ దెమ్ డూ ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్. అది సార్, అది ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక కాల్ తీసుకుంటాను. హలో. హలో అండి, ముందుగా మీకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అయ్యా, చిన్న సందేహం ఉండి మిమ్మల్ని అడగాలని ఫోన్ చేశానండి. అలాగే. అయ్యా, నేను మైలవరం క్రీస్తు ప్రేమ సహవాస సంఘానికి వెళ్తానండి. ఓకే. అయ్యా, చిన్న సందేహం. అయ్యా, మన యేసుప్రభు వారి యొక్క శిష్యులు అయ్యా సేవకి వాళ్ళు చదువు లేకుండా వెళ్ళారా, చదువుండి వెళ్ళారా అనేది ఒక క్వశ్చన్ అయ్యా. వారు విద్య లేని పామర్లు అని అంటారు కదా. చదువు లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చదువుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మత్తయి ఉన్నాడు, సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్ అని ఉంది. నిరక్షరాస్యుడైతే అతను ఆ పనికి నియమించారు రోమా ప్రభుత్వం. మత్తయి బాగా చదువుకున్నవాడే, లూకా వైద్యుడు బాగా చదువుకున్నవాడే, అపోల్లో కానీ పౌలు కానీ మహా విద్వాంసులు. అయ్యా, ఇంకో సందేహం, రెండు సందేహాలు ఉన్నాయండి. అయ్యా, మా ఆత్మీయ తండ్రి గారు ఆయన కొడవటి యోహాను గారు అని క్రీస్తు ప్రేమ మైవారం నడిపిస్తారండి ఆయన. హలో అయ్యా, వింటున్నా. అయితే ఆయన గారు పితరుల పాపాలు కట్టాలని చెప్పి 50,000 కట్టించుకున్నారండి. కరెక్ట్ అంటారా లేకపోతే? అయ్యా, ఏమాత్రము కరెక్ట్ కాదు. పితరుల పాపాలకు మీరు జరిమానా చెల్లించాలా? పితరుల పాపాలు కట్టాలని చెప్పి ఆయన కింద ఉన్నారండి 34 హాస్టల్లో ఉన్నారు. అయితే దాన్ని నేను కొంచెం తిరస్కరించానండి. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. మీరు కొంచెం కాదు, మొత్తమే తిరస్కరించాలి. అది చాలా తప్పు. మీరు దేవుని చేతుల గండ్రగోడ లాంటి వారని నా అభిప్రాయం అయ్యా. అయ్యా, చాలా సంతోషం. ఫస్ట్ ఏంటంటే అయ్యా, దైవజనులు పాదాలు పెట్టి కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు. దాని గురించి నేను తెలుసుకోవాలని అడుగుతున్నాయా. అస్సలు వద్దు మొర్రు అని చెబుతున్నా సరే ప్రజలు వాళ్ళ ప్రేమో అభిమానమో భక్తో అదో ఇక వాళ్ళు వినకుండా మన దేశంలో గురువులకు పాదాభివందనం చేయడం అనేది అలవాటు ఉంది కాబట్టి అలా చేస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే, పాదాభివందనం చేయించుకోకుండా చేయకుండా ఉన్నోళ్ళు కూడా సత్యానికి లోబడకుండా సైతానికి ఉన్నంత గర్వం ఉన్నోళ్ళు ఉన్నారు. సత్యానికి విరోధులు, దేవుని కార్యాలకు అడ్డుబండలు, సైతానికి ఉన్నంత గర్వం. ఎవరు చెప్పినా దిద్దుబాటు వినరు. లోతులో ఉన్న వాళ్ళు అయితే కొంతమంది వాగ్దానికి ఒప్పుకుంటారు కానీ కొత్తగా వచ్చే వాళ్ళు కానీ
ఉద్యోగస్తులు కానీ ఆ. దాన్ని తిరస్కరిస్తున్నారయ్యా. దాని గురించి తెలుసుకోవాలని అంటే వాళ్ళ పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. అయ్యా. అదొక సిద్ధాంతం అని మనం బోధిస్తే తప్పు పట్టాలి. అయ్యా. ఇప్పుడు మీరందరూ వచ్చి గురువు గారి పాదాలు మొక్కండి, ఆయన పాదాభివందనాలు చేయండి అని మనం బోధ చేస్తే తప్పు పట్టాలి. అయ్యా. అంతేగాని మనం బోధ ఎప్పుడు వద్దనే చేస్తున్నాము. అయ్యా. ఇది రాదు. ఈ విషయం కూడా క్లారిటీ తెలియజేయండి. ఆయన మైలవరం కొడవటి యోహాను గారు ఆయన నాన్నగారు అంటారయ్యా ఆయన్ని. ఆయన అదే పితల పాపాలకి డబ్బులు కట్టించారు. మన విజయవాడ సాగర్ గారు వాళ్ళకి తెలుసండి మీకు? వాళ్ళకి తెలిసే ఉంటుంది. అది ఎంతవరకు అనేది ప్రజలందరికీ దీని ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అదే లేదు సార్, అది వాక్యాధారం ఏమాత్రము లేదు. పితరుల పాపాలకు మనకేం సంబంధం లేదు. ఎవరి పాపాలు వాళ్ళే ఒప్పుకోవాలి, క్షమాపణ పొందాలి. మనము జరిమానా చెల్లిస్తే వేరే వాళ్ళ పాపాలు పోయేది నిజమైతే యేసు ప్రభు చచ్చిపోవడమే అనవసరం. అందరూ డబ్బులు కట్టేసి పాపాలు క్షమాపణ పొందుకుంటారు. తప్పు తప్పు పెద్ద ఆయన మరి ఎందుకు అలా చేశారు కానీ చాలా తప్పు. ఓకే బ్రో. చిన్న ప్రార్థన చేస్తారయ్యా ఏమనుకోపోతే. మీ పేరు? నా పేరు రాంపాల్ అండి. ఓకే, మీరు సేవ చేస్తున్నారా? అయ్యా మేము సేవ చేస్తున్నాం. నా కింద కూడా కొంచెం 5 హాస్టల్ ఉన్నారయ్యా. మా ఆత్మీయతండి మేము దూరం అయిపోయినాం. ఓకే ఓకే. ఈ పరిస్థితులను బట్టి ఇట్లా డబ్బు విషయం వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం దూరం అయిపోయినాం అయ్యా. సరే. హెడ్ ఆఫీస్ కూడా ఫోన్ చేశానండి. నేను మన ఆత్మీయతండ్రిగా నాకెందుకు దేవుడు మీ ఇక్కడున్న ప్రజల్లో మీ మీద ఎక్కువ నమ్మకం నాకు. దేవుని దర్శనం కూడా నాకు మీ మీదే నాకు దేవుడు చూపించాడయ్యా. సంతోష్. నేను మిమ్మల్ని కలవాలనుకున్నా కానీ హెడ్ ఆఫీస్ ఫోన్ చేస్తే సార్ లేరని చెప్పారయ్యా. సరే, మంచిది. రండి, ఈ ఫస్ట్ వీక్లో రండి, కలుద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా చేయండి. స్తోత్రమునైనా ప్రేమల మా తండ్రి బ్రదర్ రాంపాల్ గారిని, మీ దాసుని మీరు ఆశీర్వదించండి. స్వచ్ఛమైన సేవ, వాక్యానుసారమైన సేవ, దేవుని సంకల్పమును అనుసరించిన సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ రాంపాల్ గారు మరి ఆ కృష్ణా జిల్లా మైలవరం ప్రాంతాల్లోనే కాదు ఇంకా అనేక సుదూర ప్రాంతాలకు కూడా విస్తరించి సేవ చేసి బలా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకున్నటకు వారికి సహాయం కృపద ఇచ్చేయండి. గత సంవత్సరం కంటే ముందున్న ఈ 2021 సంవత్సరం నూరంతలు అధికంగా వారి సేవ ఫలింపచేయండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ. అయ్యా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. అదేవిధంగా ఇంతకుముందు పంపించినటువంటి ఒక ప్రశ్నను మేము ముందుకు తీసుకొస్తున్నాం సార్. యోహాను సువార్త 11వ అధ్యాయం 48వ వచనంలో మనం ఆయనను ఈలాగు చూచుచూ కుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు, అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. ఏ స్థలమును ఆక్రమించుకుంటారు? అంటే సువార్తను వ్యతిరేకించేవాళ్ళు, యేసు ప్రభువును నిష్కారణంగా ద్వేషించేవాళ్ళు ఎంత తలకాయ లేకుండా మాట్లాడతారనే దానికి అది మంచి తార్కాణం. ఓకే. యేసు ప్రభువును అనవసరంగా ద్వేషించేవాడు ఎవరికైనా వారికి బుర్రకాయలో ఉన్న మెదడు అనేది కరిగిపోయి దాని స్థానంలోకి పెంట వచ్చి చేరుతుంది. ఈ టాక్స్ ద మోస్ట్ స్టూపిడ్ లాంగ్వేజ్ అండ్ స్టూపిడ్ కాన్సెప్ట్. అది ఎట్లా ఉన్నదంటే ఏదో ఈ సువార్త వ్యాపిస్తే మనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది అనేది. ఇప్పుడు దాని సేమ్ వాళ్ళ సహోదరులు కజిన్ బ్రదర్సే ఆ తిక్కలోళ్ళు ఉన్నారు, మీరు చదివారు కదా ఆ 11వ అధ్యాయంలో. వాళ్ళ యొక్క ఆ స్టూపిడ్స్ యొక్క కజిన్సే ఇప్పుడు మన దేశంలో ఈ సువార్త బాగా వ్యాపిస్తే మళ్ళీ బ్రిటిషర్స్ వచ్చి వెళ్తారని చెప్తారు. వాళ్ళు వీళ్ళు కజిన్ బ్రదర్స్. దమాకలేదు, ఏం లేదు. ఇప్పుడు అందరంట క్రైస్తవులుగా మారిపోతే మళ్ళీ తెల్లోళ్ళు వచ్చి పరిపాలిస్తారు, కష్టపడి వాళ్ళు వెళ్ళగొట్టాం, మళ్ళీ తెల్లోళ్ళ రాజ్యం వస్తుంది. ఇప్పుడు మతమును ప్రచారం చేసి అందరితో ఓట్లు వేయించుకొని వాళ్ళు వచ్చి కూర్చోవాల్సిన అవసరం అంత సీన్ ఏమి ఇప్పుడు లేదు. యుద్ధాయుధాలు ఉన్నాయి, వార్ డిక్లేర్ చేయొచ్చు. నిజంగా దురాక్రమణ చేయాలంటే అంత అన్నం తింటే ఇట్లా చుట్టూ తిరిగి తలకా చుట్టూ తిప్పి ముద్ద తిన్నట్టు. వాళ్ళే కనుక చేయాలంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్గా ఒత్తిడి చేయవచ్చు, ఇంకెన్నెన్నో చేయవచ్చు. వాళ్ళకంత తలకేనే అవసరం లేదు కూడా.
ఇప్పటికి ఈవెన్ టుడే ఒకప్పటి బ్రిటిష్ కాలనీగా ఉన్నటువంటి రాజ్యాలకు బ్రిటిష్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఎవ్రీ మంత్ కొన్ని లక్షల పౌండ్లు ధారాళంగా విరాళం ఇస్తూనే ఉంది ఇప్పటికి కూడా. అయితే వీళ్లకు యథార్థంగా సత్యము వాస్తవాలు మాట్లాడడం అనేది ఇష్టం లేదు. అసలు యేసు ప్రభువు వేదవేద్యుడు, ఆయన వేదముల్లో మహర్షులు చెప్పిన యజ్ఞ పురుషుని లక్షణాలు 100కు 100% యేసులో ఉన్నాయి. మనం ఆలోచిద్దాము, ఆయనే రక్షకుడిగా అంగీకరిద్దాము అనే సహృదయం లేదు. అది యేసు ప్రభు సువార్తను వ్యాపించనివ్వడమే దేశద్రోహము, రాజద్రోహము, ప్రజలకు ద్రోహము. చాలా ఘోరమైన విపత్తు జరిగిపోతుంది సువార్త చెబితాని. వీళ్ళు ఆసిఫా బానును మానభంగం చేయడము, ప్రియాంక రెడ్డిని మానభంగం చేసి చంపేయడము, అరగంటకు ఒక అమ్మాయిని మానభంగం చేసే కంటే గొప్ప ఉపద్రవం అన్నమాట సువార్త. తలకాయ లేదు కదా అట్టగా మాట్లాడతారు. అవును, అందరికీ సువార్త ప్రకటిస్తాము, ఇష్టమైన వాడు నమ్ముతాడు, బలవంతమే లేదు కదా. నమ్మొద్దని నువ్వు ఎందుకు బలవంతం చేస్తున్నావు అంటే జవాబు లేదు. దే హేట్ జీసస్ అంతే, ఫర్ నో రీజన్. అయితే ఎందుకు ఇష్టం లేదు అని అంటే దీనివల్ల రాజకీయంగా ఏదన్నా కుట్ర జరుగుతుందేమో అని అంటే ప్రజలు రెచ్చిపోతారు, సెంటిమెంటల్గా ఒక వ్యతిరేకత, ఉద్రిక్త వాతావరణం వచ్చేస్తుంది. అందుకొరకు ఈ తలకాయలేని సిద్ధాంతం చెబుతారన్నమాట. బ్రిటిషర్సు ఈ మతాన్ని వ్యాప్తి చేసి అప్పుడు వస్తారు. మరి మొదటిసారి అట్లా రాలేదే. మొదటిసారి వాళ్ళు వచ్చినప్పుడు మత వ్యాప్తి ద్వారా వచ్చారా? అప్పుడు మరి హిందూ రాజులు వెళ్ళే కదా వాళ్ళని రప్పించింది. వాళ్ళందరూ రాజులందరూ చిన్న చిన్న సంస్థానాధిపతులు, జమీందారీలు, చిన్న చిన్న రాజ్యాల రాజులు, వాళ్ళ తుపాకులు ఫిరంగులు కావాలని చెప్పి దొర అని చెప్పి వాళ్ళని ఎత్తిన పెట్టుకుంది మన హిందూ దేశంలో రాజులే కదా. అప్పుడు మతము ద్వారా రాలేదు కదా. మరి మతము ద్వారా మళ్ళీ వాళ్ళు వస్తారని వీడు ఎలాగ మాట్లాడతాడు అంటే తలకాయ లేదు కాబట్టి నువ్వు మాట్లాడతావు. తలకాయ లేని వాళ్ళు అది నమ్ముతారు. వాళ్ళ కజిన్ బ్రదర్స్ వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువుని అందరూ నమ్మితే రోమియోలు రావడం ఏంటి అసలు? అందరూ యేసు ప్రభువుని అంగీకరిస్తే యేసు రాజు అవుతాడు. యేసుని వాళ్ళు అంగీకరిస్తే రోమియోలు ఎందుకు వస్తారు? ఇంకోటి, అసలు రోమియోలు ఆల్రెడీ పరిపాలిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ రోమా సామ్రాజ్యమే నడుస్తూ ఉంది యేసు ప్రభు జీవిత కాలంలో ఇక్కడ ఈ భూమి మీద. మరి వాళ్ళు వచ్చి మళ్ళీ ఆక్రమించుకోవడం ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టడానికి, ఈ సువార్తకు వ్యతిరేకంగా సమాజంలో ఉద్రిక్తతను రెచ్చగొట్టడానికి ఇది అరికట్టండి, ఈ సువార్త యేసుబోధ దీన్ని ఆపండి, లేకపోతే ఏదో ఉపద్రవం జరుగుతుందంటే ప్రజలకు అంత ఆలోచన ఉండదు. రెచ్చిపోయి దుమ్మిగా వెళ్ళి ఏదో చేసేస్తారని. ఇది సత్యము కాదు, వాస్తవం కాదని కూడా అది ప్రాపగేట్ చేసిన వాళ్ళకి తెలుసు. ఆయన కూడా గోబెల్స్ తరహా హిట్లర్ యొక్క ప్రచార కార్యదర్శి ఉండేవాడు. అబద్ధమో ఏదో ఒకటి మొత్తం మీద చెప్పండి, ఊరికి చెప్తా ఉంటే ప్రజలు అదే సత్యమని నమ్మేస్తారు. అబద్ధాన్నైనా ఊరికి 100-1000 సార్లు చెప్తే నిజమైపోతుంది అనేది గోబెల్స్ తరహా ప్రచార పాలసీ అన్నమాట. కనుక ఇది సత్యం కాదని తెలుసు మన దేశంలో పెద్దలు కూడా. ఈ తెల్లోళ్ళ మతము, తెల్లోళ్ళు వస్తారు, తెల్లోళ్ళని బెదిరిస్తున్నారు. అసలు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ బతుకుదెరువు పోద్దని వీళ్ళ భయం. మూఢనమ్మకాలు పోతాయి. సువార్తను ప్రకటిస్తే ఈ తలకాయల్లోంచి బ్రాహ్మడు, ఈ సంకల్లోంచి, భుజాల్లోంచి, మోకాలు చిప్పల్లోంచి పుట్టాడనే నాన్సెన్స్ అంతా పోతుంది. మట్టిలోంచి ఒక మనిషి వచ్చాడు, మనిషిలోంచి మానవ జాతి వచ్చింది, దేవుడు మట్టితోనే బ్రహ్మయ్య మనిషిని చేశాడనే మాట వచ్చేసినాక ఈ కుల వ్యవస్థ పోతుంది, ఈ బ్రాహ్మణ సుప్రీమసీ పోతుంది. అందుకని వాళ్ళకి ఇష్టం లేదు. అయితే ఎందుకు ఇష్టం లేదు అంటే జనమే చెప్పులతో కొడతారు కదా, అందుకని వాడు వస్తారని బెదిరిస్తున్నారు. అటువంటి వాళ్ళే వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరొక కాల్ తీసుకుంటాను. హలో, ప్రైజ్ ది లార్డ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. శ్రీకాంత్ పెద్దపల్లి నుండి. మీ ప్రశ్న ఆఫీసర్ని అడగండి. యెషయా గ్రంథం 62. ఓకే. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహిత మగును.
ఇప్పుడు డౌట్ ఏంటి నాయన మరి? దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటిదండి? అర్థం ఏమున్నది మీకు తెలుసు కానీ మీరు అడుగుతున్నారు. మీకు తెలియదేం కాదు బాబది. ఇశ్రాయేలు దేశాన్ని గూర్చి దేవుడు తన ప్రవక్త ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడు. అసలు యెషయా గ్రంథము ఎందుకు రాయబడిందో యెషయా భక్తుడు చెప్పాడు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినముల్లో యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. అది ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతం. ఇందులో చెప్పబడ్డ మాటలు యెరూషలేమును గూర్చి యూదా జనాంగమును గూర్చి చెప్పాడు కనుక యూదా జనాంగము యెరూషలేము పట్టణమును గూర్చి చెబుతున్నాడు. విడువబడిన దానివని ఇక మీదటని అనబడవు. అంటే ఇప్పటిదాకా అనబడింది అన్నమాట. వాళ్ళ దేవుడే వాళ్ళని వదిలేశాడు అనే పేరు వచ్చేసింది అన్య జనాంగాలు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు రాజ్యాల్లో. లేదు అన్ని దేవతలు ఒట్టిదనుకుని యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడని అబద్ధ ప్రవక్తలను చంపించి ఇదంతా సీన్ అంతా క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ దేవుడే వదిలేశాడు అని ఇరుగు పొరుగు జనాంగాలు చెప్పుకుంటున్నారు యూదా జనాంగమును గూర్చి. తర్వాత దేవుడే వదిలేశాడు కనుక దేశం పాడైపోయింది, ధ్వంసం అయిపోయింది, దోచుకోబడింది అనేది ఇక మీదట ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. అంటే ఇప్పటిదాకా ఆ పేరు ఉంది నీకు ప్రజల్లో. మీరు నమ్ముకున్న దేవుడే నిన్ను వదిలేశాడు, దేశం పాడైపోయింది అని అవహేళన చేస్తున్నారు అందరూ కూడా. వాళ్ళను మోక్కది చేస్తున్నారు. ఇక మీదట అలాగుండదు. నీకు ఇష్టురాలు అని పేరు పెట్టబడుతుంది. దేవునికి ఇష్టురాలు. బ్యూలా అంటే పతివ్రత. ఆమె భర్త ఆమెను మళ్ళీ ఒక భార్యను కొంతకాలం వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ 1,00,000 మంది ముందు తన భార్యనే తెచ్చుకొని, లేకపోతే 10,000 మంది ఆ భార్యనే తెచ్చుకొని, ఈమె నాకు ఇష్టురాలు, నాకు ఇష్టమైన పరిశుద్ధురాలు, పతివ్రత అని ప్రకటిస్తే ప్రజలలో ఆమె స్టేటస్ పెరిగిపోతుంది కదా. అలాగా యెరూషలేమును దేవుడు హెచ్చిస్తాడు, అట్లాంటి సాక్ష్యం కలిగిస్తాడని ప్రవచనం చెబుతున్నాడు. నీ దేశము వివాహితమగును అంటే భర్త వదిలేసిన స్త్రీని అందరూ కూడా చులకనగా చూస్తారు. ఇప్పుడు వివాహిత స్త్రీకి ఒక స్టేటస్ ఉంటుంది. అలాగ లోక రాజ్యాంగములన్నిట్లో, లోకపు జనములలో, రాజ్యములలో, దేశాలలో భర్త వదిలేసి వెళ్ళిపోయిన స్త్రీ లాంటి స్టేటస్లో ఈ ఇజ్రాయిల్ ఉన్నది. కానీ దేవుడు వచ్చి మళ్ళీ వాళ్ళ కొరకు బలమైన క్రియలు చేసి మోషే కాలములో, దావీదు సొలొమోను కాలములో ఉన్నట్లుగా దేవుని మహిమతో ఆ దేశాన్ని నింపితే, గొప్ప కార్యాలు చేస్తే, వాళ్ళు హెచ్చిస్తే అప్పుడు ఏమనుకుంటారు జనాలంటే, మనం అనుకున్నట్టుగా వీళ్ళ దేవుడు వదిలిపెట్టలేదు, వాళ్ళ దేవుడు ఒక భార్యతో భర్త ఆనందంగా కాపురం చేస్తున్నట్టు వాళ్ళ దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు రా, మనం తప్పుగా ఆలోచించామని చెప్పుకుంటారు. దట్స్ అ ప్రామిస్ ఆఫ్ రెస్టోరేషన్. 62వ అధ్యాయము 4వ వచనం విషయ దేశము తిరిగి దేవుని వైపు సమకూర్చబడుట, దీవించబడుట. ఒకప్పుడు వెలివేయబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ దేవుని కౌగిట్లోకి వచ్చుట, ఒక ప్రామిస్ ఆఫ్ రెస్టోరేషన్. అది అక్కడ ఉన్నటువంటి విషయం. ఓకే బ్రదర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీకు విషయం అర్థమైందా? చెప్పండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దంటే ఆయన దుఃఖం కలుగుతుంది అనేది మొదటి పాయింట్. 3:4:30. అయ్యా ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటే ఒక మనిషి ఎలాగ దుఃఖపడతాడో ఆయన కూడా దుఃఖపడే ఒక ఫెకల్టీ, ఒక లక్షణము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు దుఃఖపడతాడు? బాధ కలిగినప్పుడు. అంటే ఇప్పుడు వాడు తనకు కష్టపడి సంపాదించుకున్నటువంటి తన ఆస్తిని ఎవడైనా వచ్చి కబ్జా పెడితే దుఃఖపడతాడు.
తాతల నాటి నుంచి వచ్చిన పిత్రార్జితాన్ని ఎవడైనా అక్రమంగా దురాక్రమణ చేస్తే బాధపడతాడు. లేకుంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి దూషణ మాటలు మాట్లాడితే మనిషి దుఃఖపడతాడు. ఇంకా లేకపోతే మనం కష్టపడి చేసుకున్నటువంటి కార్యక్రమాలు, మనం కట్టుకున్న ఇల్లు ఒకడు కూలగొడుతున్నాడు, బుల్డోజర్ తెచ్చి పలుగు పారా తెచ్చి, నష్టము కలిగినప్పుడు కానీ అవమానము కలిగినప్పుడు కానీ, నష్టం కానీ అవమానం కానీ మనిషి బాధపడతాడు. ఈ మనిషికి ఈ లక్షణం ఎందుకుందంటే ముందు దేవునికి ఉంది ఆ లక్షణం. నష్టం కలిగినా అవమానం కలిగినా బాధపడే లక్షణం దేవునికి ఉంది కనుక దేవుని పోలికలో మనిషి సృష్టింపబడ్డాడు. ఇప్పుడు మనిషి ఎలాగైతే బాధపడుతున్నాడో ఆయన కూడా ఇలాంటి కారణాలతో బాధపడతాడు. ఆయన కట్టుకున్న సంఘాన్ని కూడా పాడు చేశాడు, బాధపడతాడు. ఆయన సొత్తైన ప్రజలను ఎవడైనా పాడు చేశాడు, బాధపడతాడు. దూషిస్తే బాధపడతాడు అన్న. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరములను ఎవరైనా ఇవంతా దయ్యము ద్వారా కలుగుతున్నాయి అని తెలివి తక్కువగా మాట్లాడితే ఆయన బాధపడదేరా, నన్నే దయ్యం అంటున్నావు నువ్వు అని అంటాడు. పరిశుద్ధాత్మను దూషిస్తే బాధపడతాడు. ఆయన కట్టుకుంటున్న సంఘాన్ని విశ్వాసులను మనం చెల్లాచెదురు చేసి నష్టపరిస్తే బాధపడతాడు. మూడవదిగా ఆయన చిత్తాన్ని మనం గ్రహించకపోతే బాధపడతాడు. తండ్రి తల్లి ఎంత చెప్పినా పిల్లలు వినకుండా వాళ్ళు వేరే చదువు చదువుకుంటాం, వేరే పెళ్లి చేసుకుంటాం, వేరే ఊరికి వెళ్ళిపోతాం, అమ్మ నాన్న మాట వినం అని అవిధేయతలో జీవిస్తే తల్లిదండ్రి బాధపడతాడు. అలాగే పరమ తండ్రి కూడా బాధపడతాడు. పరమ తండ్రి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే కదా, త్రిత్వంలో ఒక ఆయన కదా ఆయన. కనుక దేవుడు బాధపడే సందర్భాలు ఉంటాయి అనేది ఒక పాయింట్. మీరు దుఃఖపరచకుడి అంటే ఆయన బాధపడేటటువంటి చర్యలు మీ ద్వారా జరగకుండా చూసుకోండి. ఏదైనా పని చేసినా మాట్లాడినా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడా ఇప్పుడు నేను ఇలా చేస్తా, లేకపోతే మెచ్చుకుంటాడా, సంబరపడి గంతులేస్తాడా, వెరీ గుడ్ అబ్బాయి చాలా బాగా చేసావు అంటాడా, లేకపోతే ఏంట్రా ఇలా చేసావని కన్నీరు గారుస్తాడా అని మన మనస్సాక్షిని అడిగి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగి, పరిశుద్ధాత్మదేవా నేను ఇలా చేస్తున్నాను, నీకు నచ్చిందా, నీకు ఇష్టమేనా, బాగున్నదా, నువ్వు సంతోషపడుతున్నావా అని అడిగి అప్పుడు ఏదైనా ఒక పని చేయడం మంచిది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే ఆత్మ చాలాసార్లు మన ద్వారా దుఃఖపడుతూనే ఉన్నాడని అర్థం. దుఃఖపరిచేంత అలాంటి అవకాశం విశ్వాసికి ఉన్నదని అర్థం. ఇంకోటి వీడు జాగ్రత్త పడితే ఆయన్ని దుఃఖపడకుండా చూసుకోగలుగుతాడు అనేది కూడా అర్థం. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ స్టాప్ ఫ్రమ్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్. అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బ్రదర్. సార్ మనకు కాల్ తీసుకుంటున్నాను. హలో అండి. హలో సార్, అవునండి. సార్ నేను లైవ్ చూస్తున్నాను సార్ ప్రెజెంట్. ఓకే, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ముందుగా మీకు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఓకే అయితే మాది గన్నవరం దగ్గర తిరగబోదు సార్. ఓకే, మీ ప్రశ్న ఓపిస్తాను అడగండి. అపోస్తుల కార్యంలో 9:7 ఉంటుంది సార్. అపోస్తుల కార్యాలు 9:7 అక్కడ మనుషులు ఆ స్వరమును వినలేదని రాస్తుంది సార్. అయితే 22వ వచనంలో వచ్చేప్పటికి 22:9లో అక్కడ స్వరం వినిది అని రాస్తుంది. చాలా సార్లు నేను చెప్పాను, చాలా సార్లు చెప్పారా? వీడియోని తర్వాత పంపిస్తాను, ప్రోగ్రామ్ ఆ లింక్ మీకు పంపిస్తారండి పాస్టర్ మార్క్ బాబు గారు. ఇదో 100 సార్లు చెప్పుంటాను నేను. శత దినోత్సవం లాగా క్రికెట్లో సెంచరీ లాగా అయిపోయింది. ఇదొకటి, కయ్యను భార్య ఒకటి, సెంచరీ దాటిపోయింది, డబుల్ సెంచరీ అయిపోయింది. ఓకే అండి, ఓకే సార్. ఇప్పుడు నూతన సంవత్సరం రాగానే అందరి లోపల బైబిల్ను చదవాలి ఈ సంవత్సరం అని ఒక కుతూహలం ఎక్కువ కనబడుతుంది సార్. బైబిల్ను మీరైతే ఎలా చదువుతారు? చదవాల్సిన వారు ఎలా చదివితే బాగుంటుంది? మీ యొక్క సజెషన్ ఏంటి? దానికి నేను పిచ్చి పిచ్చిగా చదివేసా ప్రారంభంలో. నేను తిండిపోతే ఎట్లాగ తింటాడు వాడు, మెతుకులు లెక్క పెట్టి ముద్దలు లెక్క పెట్టి తినడు కదా.
ఆరు మంది తింటాడు, నలుగురు ఐదుగురంతా ఒకటే తింటాడు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు 8 గంటలకు శుభ్రంగా చక్కగా భోజనం చేసి పడుకొని అర్ధరాత్రి 12కు మెళుకు వచ్చి భార్యను లేపి మళ్ళీ వండించుకొని తిని మళ్ళీ పడుకునేవాడు. అట్లాగా అతిగా తిండి పుష్టి దంత సిరి అంటారు దాన్ని, బాగా తినేటటువంటి. మరి అంతమంది తినలేము, అది ఎక్స్ట్రాడినరీ వరము, కృపావరం అందుకు అనకపోయినా అదొక అదేం వరమో కానీ కృపలేని వరం. కానీ అట్లా ఉన్నారు కొంతమంది, వాళ్ళకు మళ్ళీ తేడా చేయదు, అరుగుతుంది, హ్యాపీగా ఉంటారు. అట్లా నేను వాక్య విషయంలో అటువంటి ఆయన ఎందుకు ఎత్తుకున్నానంటే, నేను బాప్తిస్మము పొందిన తర్వాత అప్పుడు నేను హైదర్గూడ పెంటకోస్టల్ చర్చ్లో ఫిలిప్ అబ్రహం గారి ద్వారా బాప్తిస్మం పొందాను. 74లో ఇక్కడికి వచ్చి 75 అనుకోండి, 75. పొద్దున్న స్నానం చేసి మోకరిస్తే సాయంత్రం 6 దాకా ఆపకుండా చదువుతూనే ఉండేది. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం ఫినిష్ అయిపోయేది. నిర్గమకాండానికి 40 అధ్యాయాలు, ఆది కాండానికి 50 అధ్యాయాలు, 90 అధ్యాయాలు. ఇలాగా రోజు 100 అధ్యాయాలు చదువుతుంటే ఒక 15 రోజులకు బైబిల్ ఫినిష్ అయిపోయేది. ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు కదా, పేరుకు 66 పుస్తకాలు. మరి యోహాను 2వ పత్రిక 3వ పత్రిక హాఫ్ పేజీ, యూదా ఒక 1 పేజీ, ఫిలమోను పత్రిక ఒక హాఫ్ పేజీ, ఇట్లా ఇప్పుడు ఓబద్య ఇదంతా 1 పేజీ. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ 1-2 పేజెస్ ఉంటాయి. ఇక ఎక్కువ మేజర్ బుక్స్ అంటే ఎక్సడస్ అండ్ జెనసిస్ 40-50 అధ్యాయాలు. తర్వాత యెషయా చాలా పెద్ద 66. ఇక మిగిలినవన్నీ కూడా ఇప్పుడు ఇర్మియా, యెషయా, ప్రవక్తల గ్రంథాలు ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి చాలా వరకు. కాబట్టి పొద్దున మోకరిస్తే సాయంత్రం వరకు ద్వితీయోపదేశ కాండమే చదివినోడిని. 5 పుస్తకాలు పంచకాండాలు 1 డేలో చదివాను. ఈ హాఫ్ పేజీ పత్రికలు 1 పేజీ ఇవన్నీ ఇంకా ఎంత చదువుతాను. కాబట్టి 15 రోజుల లోపల బైబిల్ ఫినిష్ అయిపోయింది. 16వ దినం మళ్ళీ వెనక్కి వచ్చేది. ఇప్పుడు నన్ను అడిగితే ఎంత చదవాలి అని అంటే మరి నాలాగా చదవమంటాను. అంత చదవగలరా? చాలా అరుదైన వ్యక్తులు ఉంటారు. నేనే కాదు, నాకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు కూడా, నాకన్నా మించిన వాక్య తిండిపోతులు కూడా ఉంటారు. మరి నీకు ఓపిక ఉన్న కొలది చదవాలి. దేవుడు ఎప్పుడైనా అందరికీ ఒక రూల్ పెట్టాడు. ఏశావు దగ్గర యాకోబు అంటాడు, నా గొర్రె పిల్లలు అవన్నీ చిన్నవి, పిల్లలను ఈని ఉన్నవి, పసిపిల్లలు ఉన్నాయి, వడివడిగా మందను తోలిన ఎడ్ల మందంతా చచ్చును, అవి నడవగలిగిన కొలది తోలుకుపోతాను అంటాడు నా ప్రభు. అంటే ఏశావు, మీరు ముందు వెళ్ళండి అన్నయ్య, నీ వెనక మెల్లుకు వస్తా. అట్లా అంత వేగంగా అవి, నువ్వు గుర్రం మీద కూర్చున్నావు, అవి పసిపిల్లలు కూనలు, అవి నడవగలిగిన కొలది. యేసు ప్రభువు మనల్ని మన శక్తి కొలది నడవమనే దేవుడే కానీ కొట్టి వేగంగా స్పీడ్ పెంచరా అని నడిపించే దేవుడు కాదు. సాధారణంగా చెప్తారు పెద్దలు ఏంటంటే రోజు 5 అధ్యాయాలు, ఆదివారం 7 అధ్యాయాలు చదివితే ఒక 1 year కల్లా అయిపోతుంది బైబిల్ అని కొందరు పెద్దలు చెప్పగా నేను విన్నాను. నేను చెప్పేది ఏంటంటే రోజు 5 అధ్యాయాలు చదివావు, 7 అధ్యాయాలు చదివావు, అందులో ఎంతవరకు బుర్రకెక్కింది, ఎంతవరకు జ్ఞాపకం ఉన్నది? నాకున్నది జ్ఞాపకం. నేను ఫాస్టెస్ట్ రీడర్. నేను ఇలాగ ఈ మూలకు దృష్టి సారించి ఇలాగా ఐమూలగా ఇలాగ చూపు ఇలాగ వచ్చే వరకు ఈ పేజ్ ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఇలాగ పేజ్ ప్రింట్ అయిపోతుంది. నేను తీసేస్తాను వెంటనే పేజ్. పక్కన ఉన్నవాడు అదే అప్పుడే తీసేసానంటే ఈ పేజ్ ఉంచండి, చదువుతున్నా కదా అంటాడు. నువ్వెందుకు చదువుతున్నావు? ఇంకో బైబిల్ తీసుకోవా, ఎందుకన్నా పేజీలు తిప్పేస్తా ఉన్నావు, చదివావా నిజంగా అని అంటారు. అడుగు అక్కడ ఏముందో నేను చెప్తాను. అంటే అందరికీ ఒకే శక్తి, ఒకే సామర్థ్యం ఉండదు కదా. కనుక చదివేశాం రోజు 10 అధ్యాయాలు అని అనుకునే కంటే
ఎంతవరకు జీర్ణం చేసుకోగలడో, ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకోగలడో అంతవరకు చదివితే మంచిది. ఎన్నిసార్లు చదివామనే దానికంటే ఎంత అర్థమైన దానిలో ఎంత మనం ఆచరించాం దాని మీద దృష్టి పెడితే మంచిది. జనరల్గా అడిగారు కనుక ఇలా చేస్తే మంచిది. ఏంటి, ఎవ్రీడే 5 అధ్యాయాలు, సండే వచ్చి 7 అధ్యాయాలు అలా చేస్తే దాదాపు 1 సంవత్సరం లోపల అయిపోతుంది. కానీ చదవడం కంటే ధ్యానించుట, పరిశోధించుట, నెమరు వేయుట, అది ఆచరించడం, ఇది ముఖ్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయము 2వ వచనంలో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, అది నాకు తెలియజేయమంటాడు కదా. అంటే ప్రతి సంవత్సరం మరి ఇది చదువుకొని ఆ సంవత్సరంలో జరిగేటువంటి నూతన కార్యము, ఆ సంవత్సరంలో దేవుడు చెప్పదలసినటువంటి విషయాలు ఎలా తెలుసుకునేది? ఇప్పుడు అక్కడ నేర్చుకోవలసిన పాయింట్ ఏమిటంటే, సార్, సంవత్సరములు జరుగుచుండగా దేవుని కార్యము నూతనపరచబడే అవసరత ఉన్నది. ఓకే, ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఇట్ ఈస్ నెసెసరీ ఈవెన్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్ టు బి రీన్యూడ్ యాజ్ ద ఇయర్స్ గో బై. తప్పకుండా నూతనపరచబడాలంటే కొంచెం పాతది అయిపోతుందన్నమాట. దేవుడు మనలో చేసిన కార్యము అది మనలో నిలిచి ఉండాలి కదా. ఇప్పుడు అందరిలో ఒక మారు మనసు, పశ్చాత్తాపము, వాక్యం పట్ల ఆసక్తి, ఇవన్నీ దేవుడు చేసే కార్యాలు. సత్యములు ఆసక్తి, సత్యాన్ని గ్రహింపజేయడం, సత్యంలో అందరిని ఏకం చేయడం, వధువు సంఘములో ఒక్కొక్క అవయంగా ఒక్కొక్కరిని చెక్కడం, దేవుడు చేసే కార్యం అదే కదా. పెళ్లి కుమార్తె సంఘాన్ని కడుగుతున్నారు, అందుకు అవసరమైన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. గురి కలిగి దేవుడు పని చేస్తున్నాడు. అయితే నాలో ఆయన ప్రార్థనాత్మను కట్టాలి, ప్రార్థన బలిపీఠాన్ని కట్టాలని ఆయన ట్రై చేస్తున్నాడు అనుకోండి. ఒక సంవత్సరములో అన్ని ఋతువులు గడిచిపోయేసరికి దేవుని కార్యము నా లోపల ఆ ప్రభావాన్ని కోల్పోతుంది. ఎందుకంటే నేను దానికి స్పందించడం అనే దాంట్లో తేడా వస్తుంది. ఇప్పుడు మొదటి నెలలో దేవుడు ఒక మాట మాట్లాడాడు, నేను ఉద్రేకపడి ఇలాగే నేను ఉంటాను అన్నాను. అన్న తర్వాత 5 నెలలు 6 నెలలు అయ్యాక అంత తీవ్రత ఉండదు. ఆ తీవ్రత, ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు దేవుడు కార్యము నూతనంగా ఎలా చేస్తాడంటే, దేవుడు వోల్టేజ్ పెంచుతాడు, ఆ ప్రెషర్ పెంచుతాడు, ఆ సంగతులు చూపించుట్లో వెలుగు అనేదాన్ని, స్పష్టత అనేదాన్ని పెంచుతాడు. అంటే ఒకప్పుడు వీడు యథాలాపంగా చూస్తే ఏది అర్థమైందో తర్వాత ఓసి ఇంతే కదా అనుకుంటాడు మనిషి. మనందరం ప్రార్థనలో చాలా బలపడాలి బ్రదర్ అని ప్రసంగాలు చేసిన వాడు 6 నెలలు అయ్యాక ఏం ప్రార్థనలేండి బ్రదర్, నాకేమంత లాభం ఉండేటట్టు కనిపించట్లేదు అనేసి వాడు బలహీన పడతాడు. మరి అప్పుడు బలిపీఠం ఎక్కడిది, వధువు సంఘం ఎలా తయారవుతుంది? కాబట్టి దేవుడు మళ్ళీ తన కార్యాన్ని కొంచెం ప్రెషర్ పెంచి ఇంకా డీప్గా, ఇంకా లోతుగా, ఇంకా దేవుడు వానికి అర్థమయ్యేటట్టు వాళ్ళు ఇంకా కొత్త మనసు పుట్టించి, మారు మనసు పుట్టించి, కొత్త తీర్మానం పుట్టించి కష్టపడతాడు దేవుడు. గనుక దేవుని కార్యం ఒకప్పుడు చాలా ఉధృతంగా జరిగి ఆత్మీయ దాహము, ఆత్మీయ సమర్పణ కలిగి అందరూ కొంతకాలం అయ్యాక రొటీన్లో పడిపోతారు. ఇది రొటీన్ అయిపోతుంది. ఈ రొటీన్ కాదు బాబు, అనుదినము ప్రభువును రుచి చూడాలి అనే ఒక తీర్మానంలోనికి వారిని మళ్ళీ నడిపించడానికి దేవుడు మళ్ళీ వస్తాడు. దీన్ని ఏమంటారంటే లోకల్ రివైవల్, స్థానిక ఉజ్జీవం, స్థానిక పరిశుద్ధాత్మ కుమ్మరింపు. దీన్నే మనము ఏంటంటే స్థానికంగా మరి ప్రతివాని చేనిలోనూ పైరు మొలుచున్నట్లు అని అంటారు. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. కడవరి వాన కాలమున వర్షము పంపమని దయచేయమని యెహోవాను వేడుకొనండి, ప్రతివాని చేనిలోను పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను
పుట్టించు. ఆయన వానలు మెండుగా కురిపించు. ప్రతివాని చేను అంటే సార్వత్రిక పొలం కాదు. మీ పొలం జహీరాబాద్లో ఉంది, నా పొలం ఇక్కడ ఉంది, ఇంకోరి పొలం ఇంకో చోటు. ఏ ఊర్లో ఉన్న సంఘం ఆ ఊర్లోనే. పైరు మొలుచున్నట్లు వానలు కురిపించినట్టే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. కాబట్టి దేవుడు తన కార్యమును నూతనపరిచినప్పుడు స్థానిక సంఘం వరకే ఉజ్జీవింపబడుతుంది, మిగతా చోట భ్రష్టత్వం అలాగే కొనసాగుతుంది. అయితే సార్వత్రికంగా కడవరి వాన వచ్చినప్పుడు లోకమంతా ఉజ్జీవాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుని కార్యం ఇప్పుడు అపొస్తలుల కార్యాలలో అపొస్తలుల కాలంలో జరిగింది దేవుని కార్యం. మరి అలాంటి కార్యాలు ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? మధ్యలో దుర్బోధనలు, రోమన్ మతం వచ్చేసి క్రైస్తవంలో రోమన్ కథోలిసిజం సంకర మతం వచ్చేసి మళ్ళీ దాన్ని సంస్కరిద్దామంటే ఇగో ప్రాబ్లం వచ్చేసి ఇన్ని డినామినేషన్లు అయిపోయి అప్పుడు విశ్వసించిన వాళ్ళందరూ ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారై ఉంటుంది. మరి ఇప్పుడు లేరుగా. చరస్థిరాస్తులు అమ్మి దేవుని దాసుల పాదాల దగ్గర పెట్టారు. ఇప్పుడు చాలామంది దశమాగం ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. అప్పుడు ఎక్కువగా వాళ్ళు ప్రార్థనలు గడిపారు. ఇప్పుడు ఎందుకంటే ఇంత ప్రార్థన చేయకూడదని బోధలు కూడా బయలుదేరినాయి. అంటే దేవుడు ఆరంభించిన కార్యం మొదటి శతాబ్దంలో ఉన్నంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు లేదు. మళ్ళీ నూతనపరచు అని అంటున్నాడు. అంటే దీన్ని ఏంటంటే లోకల్ రివైవల్, స్థానిక వ్యక్తిగత ఉద్యమము అంటారు. దాని కొరకు ప్రవక్త ప్రార్థిస్తున్నాడు. నాలోనైనా సరే ఎవరిలోనైనా దేవుని కార్యం అప్పుడప్పుడు కొంచెం మందంగా జరిగినట్టు ఉంటుంది, బికాజ్ ఆఫ్ మై ఇంటర్ఫియరెన్స్ అండ్ డిసొబీడియన్స్. దేవుడే కార్యం చేస్తున్నాడు అంటే ఏమి మందం కావడం ఉండదు. కానీ దేవుడు ఒక ఇంటెలిజెంట్ పర్సన్లో పనిచేస్తున్నాడు కదా, వాని లోబడి ఆ డిగ్రీ ఆఫ్ ఒబీడియన్స్ మారుతూ ఉంటుంది. ఎంత లెవెల్లో లోబడుతున్నాడు. ఒకప్పుడు అబ్రహాము మోరియా కొండ మీద లోబడ్డట్టు లోబడతాడు, కొడుకునైనా దేవునికి ఇచ్చేస్తానని. ఆ విధేయత మనిషికి కాన్స్టెంట్గా ఉండదు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి తగ్గిపోతున్నా. ఏం దేవుడు, ఏం బలి, ఏం కొడుకు, ఏం పరీక్షలండి, ఎప్పుడు ఇంతే నా పరీక్షలైనా, ఐ డోంట్ అగ్రీ అని అనిపిస్తుంది. వీడు అవిధేయుడైపోయేసరికి ఏమవుద్దంటే దేవుడు కూడా సున్నిత మనస్కుడు కనుక సరేలే బేట నీకంత కష్టంగా ఉంటే నేను ఎందుకు బాధ పెట్టాలి అని ఆయన కూడా సైడ్ అయిపోతాడు. మొత్తం చల్లారిపోతుంది. మళ్ళీ బలంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అలాగేలాగా జరుగుతుంది. మనం చేసిన పని దీన్ని నిలబెట్టాల్సిందే. నిలబెట్టాలంటే వాడిలో ఉన్నటువంటి ఆ నిర్లక్ష్య వైఖరిని ఆయన తొలగించాలి, కాల్చివేయాలి. మళ్ళీ అయ్య బాబు ఏంటి ఈ మధ్య నేను చాలా బలహీనపడ్డాను, రండి మనం ప్రార్థన చేద్దామని మళ్ళీ కొత్త భాష మాట్లాడతాం. విశ్వాసులకు కానీ స్థానిక సంఘాలకు కానీ సార్వత్రిక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘానికి కానీ ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉజ్జీవం ఉండదు. ఆత్మీయ ఆసక్తి ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు. ఏకరీతిగా ఉండేవాడు సూర్యుడు. చంద్రబింబం 15 రోజులేమో శుక్లపక్షం, 15 రోజులు కృష్ణపక్షం. అప్పుడప్పుడు క్షీణిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉంటారు, మళ్ళీ క్షీణిస్తారు, మళ్ళీ అభివృద్ధి చెందుతారు. ఇది చంద్రబింబం యొక్క లక్షణం, సంఘ చంద్రబింబం యొక్క లక్షణం. కాబట్టి నీ కార్యం నూతనపరచు అని అడిగాడంటే నేను చంద్రబింబంలాగా నేను క్షీణించిపోయాను, మళ్ళీ నాకు పౌర్ణమి దయచి అని అడుగుతున్నాడు ఆయన. ఇకపోతే దాన్ని తెలియజేయము అని అంటే అసలు నువ్వేం చేస్తున్నావు అనేది కూడా మాకు తెలియాలి. తెలిస్తేనన్నా మేము జాగ్రత్తగా ఉంటామేమో. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యాన్ని తెలియజేయి అని ప్రవక్త చేసిన ప్రార్థన. అంటే ఏం తెలియజేయమంటున్నాడు? అసలు నీ ప్లాన్ ఏంటో తెలియజేయమని. అంటే సంవత్సరానికి ఒక ప్లాన్ ఉంటుందా దేవుడు? సంవత్సరాలు జరుగుతుండగా అంచెలంచెలుగా ఆ ప్లాన్ బయటపడుతూ ఉంటుంది. దేవుని ప్లాన్ నిత్యత్వం నుంచి ఒకటే, అయితే దాన్ని మనకు బయలుపరచడము అంచెలంచెలుగా ఉంటుంది. ఇప్పుడు నేను 8 ప్రణాళిక గ్రంథాలు రాయమన్నది దేవుడు మొత్తం ఒకటేసారి మూట కట్టి మొత్తం చెప్పలేదు. ఇప్పుడు గమ్మత్తు ఈ విషయంలో మీరు సందర్భానికి వచ్చారు కానీ నేను చెప్తాను. నన్ను వదిలేసి చాలామంది వెళ్ళిపోయారు, ఏదో కుంటి సాకు.
అయితే యుగాంతం బుక్ రాశాను. ఆ యుగాంతం బుక్ను తీసుకెళ్ళి కంటతా పట్టేసి వెళ్ళిపోయి నా దగ్గర నుంచి. ఎందుకంటే ఓఫీర్ గారిది సాక్ష్యం బాగలేదు, ఆయన భార్య వెళ్ళిపోయింది కనుక ఇంక ఎవడు ఆయన్ని పట్టించుకోడు, ఆయన కోలుకోలేనంత విధంగా దెబ్బతిన్నారు అనుకున్నారు బుద్ధిహీనులు. ప్రవక్త పరిచర్య ఆత్మాభిషేకం మీద ఆధారపడి ఉంటుంది కానీ భార్య మీద ఆధారపడి ఉండదనే సంగతి వాళ్ళకి తెలియదు. భార్య ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, దేవుని దగ్గర దేవుడు తీసుకున్నా ఒకటే. వెళ్ళిపోయిన వాళ్ళు నష్టపోతారు కానీ దైవజనుడు నష్టపోడు. అయితే దాన్ని బట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక ఇతను అయిపోయింది, ఇక ఇతను చాప్టర్ క్లోజ్ కనుక ఆ బుక్కులు ఆ క్యాసెట్లు అవన్నీ మేము కంటతా పడితే ఇక ఆయన ఎవరు పిలుస్తారు ప్రసంగాలకు, మాదే కదా రాజ్యం అనుకొని బయటికి వెళ్ళి నా యుగాంతంనే మళ్ళీ వాళ్ళు అట్ట మార్చి పేరు మార్చి లోపల కొంచెం భాష మార్చి సేమ్ కాన్సెప్ట్ రాసి, ఎక్కడదండి మీకు ఇంత జ్ఞానం ఉంటే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు బయలుపరిచాడు అన్నారు. అన్న తర్వాత ఏమైందంటే ఒకవేళ యుగాంతం దేవుడు నీకే బయలుపరిస్తే మరి మాకు ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి కదా అంటే వాడికి అది తెలియదు. ఇక్కడ పెట్టుకున్న మీసాలు కదా, అతికించుకున్న మీసాలు కదా, అది వాడికి తెలియదు. వాడు అందరి ముందు అవమానం అయిపోయే లోపల నేను 2వ బుక్ రాశాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. అప్పుడు అందరూ ఏం చేశారంటే యుగాంతములోని సబ్జెక్ట్ వీడు చెబుతున్నాడు, దేవుడు నాకే బయలుపరిచాడు అంటున్నాడు. దాన్ని బట్టి మాకు డౌట్ వస్తేనేమో దాని జవాబు ఓఫీర్ గారు రాస్తున్నారు కనుక మొదటి మ్యాటర్ కూడా అక్కడిది అయి ఉండాలి అని మళ్ళీ అందరూ నా వైపు మళ్ళుకున్నారు. తర్వాత మళ్ళీ పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం కూడా ఎత్తుకుపోయి కొంతమంది దాని మీద కూడా గ్రంథ చౌర్యం చేశారు. మళ్ళీ సేమ్ అదే దృశ్యం. సెకండ్ టైం మళ్ళీ వాళ్ళకి అనుమానాలు వస్తే నా 3వ పుస్తకంలో జవాబు దొరికింది. నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన దొంగలు చేసే ప్రసంగాలు బట్టి వాళ్ళ శ్రోతలకు డౌట్లు వస్తుంటే ఆ జవాబులన్నీ నా కొత్త పుస్తకాలు మళ్ళీ నెక్స్ట్ బుక్లో జవాబులు వస్తూ ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఆ ప్రత్యక్షత అనేది ఒకటేసారి మూట కట్టి ఇస్తే ఈ దొంగలు మొత్తం ఎత్తుకుపోయి ఇక మేమే యెషయా ప్రవక్త ఇర్మీయా ప్రవక్త అని చెప్పుకుంటారు. అంచెలంచెలుగా పంపినందు చేత ఏం జరుగుతుంది అంటే మొదటి పుస్తకం ఇవ్వడం దొంగిలించి తీసుకుపోయినా 2వ పుస్తకం వచ్చేటప్పటికి వాడి రంగు బయటపడుతుంది, అసలు రంగు. కనుక అసలు దర్శనం ఎక్కడ ఉన్నది ఒరిజినల్గా అనే దాన్ని ప్రజలందరికీ స్పష్టంగా జ్ఞాపకంలో ఉంచడానికి దేవుడు ఈ వ్యూహం అనుసరించాడు. ఎక్కడైనా దేవుడు తన ప్రణాళికను ఒక్కటేసారి మొత్తం బయలుపరచడు. ముందు కొంత చెబుతాడు, అది మనం అమలు చేసిన తర్వాత మళ్ళీ కొంత చెప్తాడు, అది అయ్యాక మళ్ళీ కొంత చెప్తాడు, అంతే. ఈ అంచెలంచెలుగా దేవుడు తన కార్యాన్ని బయలుపరచడాన్ని బట్టి అబద్ధ ప్రవక్తలు, ప్రగల్భములు పలికేవారు వాళ్ళందరూ కూడా ఆట కట్టు అయిపోతుందన్నమాట. వాళ్ళు మేమే పెద్ద మేధావులమని చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. నువ్వు మేధావి అయితే మరి నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పు. ఒక స్టెప్ వేసావు, ఆ తర్వాత స్టెప్ ఏంటంటే ఆయన చెప్తున్నాడు ఓఫీర్ గారు. నీవేదో ఒక ప్రసంగం చేస్తావు, దాంట్లో మాకు డౌట్లు వస్తే దాని జవాబులు ఓఫీర్ గారు చెప్తున్నారు, అసలు అక్కడ సోర్స్ ఉంది అని ప్రజలు గ్రహించి మళ్ళీ మొత్తం వేల సంఖ్యలో ఇప్పుడు వస్తున్నారు. కనుక దేవుని కార్యము ఒకేసారి మొత్తం బయలుపరచకపోవడం కూడా దేవుని వ్యూహమే. ఇది వ్యూహాత్మకమైన ప్రత్యక్షత విధానము, అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా కీర్తనలు 65వ కీర్తన 11వ వచనంలో, కీర్తనలు 65:11 60 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అన్నారు కదా. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచునే ఉన్నావు. ఇప్పుడు సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు. ఎవరికి ధరింపజేశాడు? ఈ సంవత్సరమును ధరింపజేయడం ఎందుకు? నేను చాలా రోజుల కిందటనే ఒక వ్యాఖ్యాన సూత్రం చెప్పాను. బైబిల్లోని డైరెక్ట్ స్టేట్మెంట్స్ మనకు అర్థం కాకుండా కష్టంగా ఉన్నప్పుడు
దీని వ్యాఖ్యానం ఏంటో మనకు అర్థం కానప్పుడు రివర్స్లో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరమునకు దయా కిరీటము ధరింపజేయడం ఏంటి? సంవత్సరం అంటే ఒక కాల వ్యవధి, కాల పరిధి. 24 అవర్స్ అయితే ఒక డే అంటాము, అట్లాంటివి 7 డేస్ అయితే వీక్ అంటాము, 30 ఎన్నో రోజులైతే ఒక మంత్ అంటాము, అట్లాంటి 12 మాసములు అయితే ఒక సంవత్సరం అంటాము. ఈ సంవత్సరం అనే ఒక కాల పరిధి, కాలఘట్టం ఉంది, టైం పీరియడ్. మరి దీనికి ఎక్కడ పెడతాడు కిరీటం? ఇది మనకు చాలా అసంబద్ధంగా, ఇల్లాజికల్గా కనబడుతుంది. అప్పుడు రివర్స్లో రావాలి. అవునండి, సంవత్సరానికి కిరీటం ఎక్కడ పెడతారని మీకు సమస్యగా ఉంది కదా, మరి ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉంది? మీకే ఒక కిరీటం ఇస్తాం, ఇది వెళ్ళి ఎక్కడైనా పెట్టమంటే మీరు ఎక్కడ పెడతారు? అసలు కిరీటమును ఎవరికి పెడతారండి? రాజుకు పెడతారు. కిరీటము ధరించిన వాడు ఆ తర్వాత పరిపాలన అధికారము హక్కు కలిగిన వాడు. దేశ ప్రజలందరూ ఆ కిరీటధారికి లోబడాలి. వాడు మనిషి అయి ఉండాలి, రాజు అయి ఉండాలి, అప్పుడు కిరీటం పెడతాం. మరి నువ్వు మనిషికైతేనే రాజుకైతేనే కిరీటం పెడతాను అంటున్నావు. దేవుని వాక్యమేమో సంవత్సరానికి కిరీటం అంటుంది. వాక్యము నిరర్ధకము కాలేదు కనుక ఈ రెండు క్లబ్ చేయాలి. ఒక కాల పరిధికి కిరీటం పెట్టడం సాధ్యము కాదు. ఒక మనిషికైతేనే కిరీటం పెట్టడానికి అవకాశం ఉంది. మరి సంవత్సరానికని ఎందుకు అంటున్నాడంటే, మనిషికి యాక్చువల్గా కిరీటం పెట్టేది, కానీ సంవత్సరము అని పేరు పెట్టబడిన ఒక మనుష్యుడు ఉన్నాడు అని అర్థం. ఒక మనిషి ఉన్నాడు, ఒక దైవావతారుడు, ఆయన పేరు సంవత్సరం. వేదాలలో ఒక దేవుని పేరు సంవత్సరం, సంవత్సర దేవత. ఇప్పుడు 39 విశేషణాలు, బిరుద నామధేయములు ఉన్నవి ప్రజాపతికి అని చెప్తుంటాం కదా. అందులో పితరః ప్రజాపతి, ప్రజాపతిరగ్ని, ప్రజాపతిర్బంధు, ప్రజాపతిర్మహాన్ దేవా, సత్యం హి ప్రజాపతి, యజ్ఞ ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, ప్రజాపతి హిరణ్యగర్భ, ఇలా చెప్తూ సంవత్సరో వై ప్రజాపతి అని కూడా ఉంది. ఇది దాశరథి రంగాచార్య గారు అనువదించిన ఆంధ్రానువాదం చతుర్వేద సంహితలో ఒక ఉపోద్ఘాతంలో ఆయన రాశారు. సో సంవత్సరో వై ప్రజాపతి అంటే సంవత్సర దేవత. కాలము అనే దేవత కూడా ఉంది. కాలమే బ్రహ్మ, కాలమే ప్రాణులను సృష్టించుచున్నది. కాలాత్మక ఇంద్రుడు ఉన్నాడు ఒకడు. ఇంద్రుడు అంటే రాజు. కాలాత్మకుడైన ఇంద్రుడు ఉన్నాడు, అతడే చచ్చిపోయి లేసేది. కాలాత్మకుడకు ఇంద్రుని ప్రభావమును మహాత్మ్యమును చూడండి. అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఇవాళ సజీవుడై ఉన్నాడు అని చెప్తాడు మహర్షి. కనుక కాలాత్మక ఇంద్రుడు, కాలము అనే రూపము కలిగిన ఒక రాజు, సంవత్సరం అనే ఒక ప్రజాపతి, కాలము అనే ఒక దేవత. అంటే దేవునికి, ప్రజాపతికి, యజ్ఞ పురుషునికి వేదములో ఉన్న పేరు, ఒక బిరుదు సంవత్సరం లేక కాలం. సంవత్సరం కూడా కాల గణనమే కదా. అలాగే 65వ కీర్తనలో కూడా కిరీటము ధరించిన ఒకడున్నాడు, ఆయన పేరు సంవత్సరం. సంవత్సరానికి నీవు దయా కిరీటం ధరింపజేసి ఉన్నావంటే ఆ పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు సంవత్సరం, ఆయనకు దేవుడు కిరీటం ధరింపజేశాడు అని ఒక భావము. ఇకపోతే అది చాలా లోతైన అంశము. సంవత్సరం అంటే దాంట్లో ఋతువులు ఉంటాయి. వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, 6 ఋతువులు ఉంటాయి.
కాలములు ఉంటాయి. 3 సీజన్స్ అండ్ 6 ఋతువులు ఉంటాయి. అందులో ఏంటంటే ఎండ బాగా వచ్చేది ఒకటి, ఉద్యానవనాలు తోటలు బాగా వికసించి పూలు పళ్ళు బాగా వ్యవసాయానికి పూలు పళ్ళ ఫలానికి అనుకూలమైన వాతావరణం. వసంత ఋతువు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు చిగురుచును, ఆకులు రాలిపోయిన చెట్లన్నీ మళ్ళీ చిగురించి ఇది పునరుద్ధానం అన్నమాట, న్యూ లైఫ్. ఈ అనుభవాలన్నీ కూడా ఆకులు రాలిన కాలము, ఆకులు మళ్ళీ చిగురించే కాలము, బాగా ఎండాకాలం, వర్షం వచ్చే కాలం, ఈ కాలములన్నీ కూడా యేసయ్యలోనే ఉంటాయి. యేసులో ఎండాకాలం ఉంది, యేసులో వసంత ఋతువు ఉంది, యేసులో వర్షాకాలం అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగే కాలం. సంవత్సరములో ఎన్ని ఋతువులు, అందులో పంచభూతాలు విచిత్రంగా వేరువేరుగా ప్రవర్తించరు. పంచభూతాలు ఒక్కో ఋతువులో ఒక్కో రకంగా పనిచేస్తాయి. అంటే మానవ జీవితంలో ఎఫెక్ట్. పంచభూతాలు అంటే అగ్ని ఒక ఋతువులో చల్లగా ఉంటుందని అర్థం కాదు. అగ్ని ఎప్పుడు అగ్ని, దాని లక్షణాలే. అయితే గాలి, ఈదురు గాలులు, బాగా పెను తుఫాను గాలులు ఉండే ఒక స్పెషల్ సీజన్ ఉంటుంది. వర్షం పడే సీజన్ ఒకటి ఉంటుంది, ఎండ బాగా కాచే సీజన్ ఒకటి ఉంటుంది. ఇలాగ యేసు ప్రభువు వారు సంవత్సరం అయితే ఆయన కారణంగా భూమి మీద దేవుని వ్యవసాయములో ఈ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఇవన్నీ ఒక సర్కిల్ అయ్యే వరకు మళ్ళీ సంవత్సరంలో మొదటి ఋతువు మళ్ళీ వస్తుంది. జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఉన్న ఆ కాలంలో ఈ 6 ఋతువులు తమ ప్రభావాన్ని చూపినాక మళ్ళీ మొదటిది వస్తుంది. ఒక సర్కిల్, ఒక సైకిల్. ఇవన్నీ ఆధ్యాత్మికంగా అన్వయించుకున్నప్పుడు మరి ఎండాకాలం అంటే ఏంటి, వర్షాకాలం అంటే ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ అనుభవాలు మనం పొందినాక మళ్ళీ ఇంకొక సంవత్సరం వస్తుంది. ఈ కాలములన్నిటికీ దేవుడు దయా కిరీటము ధరింపజేశాడు. ఎండ వచ్చినా దాని మీద ఒక కిరీటం, అంటే దేవుని దయ అనే కిరీటము మనకుండే అన్ని పరిస్థితులలో మన మీద ఉంటుంది. దేవుని దయ అనే కిరీటం, కరుణా కటాక్షములను నీ మీద కిరీటంగా ధరింపజేశానని 103వ కీర్తనలో చెబుతాడు కదా. కరుణా కటాక్షములనే కిరీటం. ఆ కిరీటమును మన మీద దేవుడు పెట్టినప్పుడు అంటే ఈ పరిస్థితులన్నిటికీ కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, అసలు నీళ్ళే లేని పరిస్థితి ఎండాకాలం, వరదలై పారే పరిస్థితి వర్షాకాలం. కనుక నీళ్ళే లేకపోయినా సమృద్ధిగా నీళ్లున్న ఊళ్ళు ఏళ్ళు కొట్టుకుపోతున్నా ఈ కాలం అంతటి మీద దేవుడు తన అధికార లాంఛనాన్ని ఉంచాడు. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ మీ కిరీటం పెడుతున్నాను. అదొక కోణంలో ఇంకొక వ్యాఖ్యానము. కానీ నాకు తెలిసి ద బెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ సంవత్సరం అనే దేవుడు ఉన్నాడు, ఆయన పేరు మన ప్రభు అయిన యేసు. వేదాల్లో సంవత్సరోవై ప్రజాపతి అన్నాడు. 65వ కీర్తనలో కిరీటం పెట్టుకున్న సంవత్సరం ఉన్నది. సో దిస్ ఈజ్ దాట్ అని నేను నమ్ముతున్నాను. ఓకే సార్, చాలా సంతోషం. మరి ఇప్పటివరకు అనేక సందేహాలను నివృత్తి చేశారు, అనేక జవాబులు దయచేసినందుకు ధన్యవాదాలు సార్. మరి సమయము చాలా అయిపోతూ ఉంది కనుక వచ్చే వారం మిగతా ప్రశ్నలను మీ దృష్టిలో తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఒకసారి మీ ప్రేక్షకులందరికీ కూడా నా పక్షంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు, ఈ సంఘానికి, మీ కుటుంబానికి కూడా ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ బ్లెస్డ్ న్యూ ఇయర్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ మార్క్ బాబు గారు నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మాట ప్రార్థన చేయండి సార్. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి క్షీరసాగర్ మస్ట్ బి డూయింగ్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, మా పరిశుద్ధ పరమ తండ్రి, 2020 అంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి 2021 అనే ఈ నూతన వత్సరములో మమ్మల్ని ప్రవేశపెట్టినారు. మీకు స్తోత్రం మా తండ్రి. ప్రభువా, గత సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరం మా అందరి జీవితాల్లో క్రీస్తు యేసు సంబంధులు, సత్య సంబంధులు
సత్య ప్రేమికులైనటువంటి దైవాభిమానులైన వారందరి జీవితాల్లో ఈ నూతన సంవత్సరం ప్రతి విషయంలోనూ అధిక క్షేమకరముగా, అధిక లాభకరంగా మీరు అనుగ్రహించండి. ఈ సంవత్సరములోని ఋతువులు, అలాగే ఆధ్యాత్మిక అనుభూతులు, అనుభవాలు, రకరకాల అంతస్తులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మీద మీ దయను కుమ్మరించి సంవత్సరమును నామము ధరించిన ప్రభువా, ఈ సంవత్సరాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. క్షీరసాగర మథనం ఈ కార్యక్రమం యథార్థవాది ఛానల్ ద్వారా ఈ సంవత్సరం అంతా నిరాటంకముగా కొనసాగి లక్షలాది మందికి మేలు కలుగుటకు సహాయం చేయండి. ఈ కార్యక్రమ డైరెక్టర్ అయినటువంటి నీ దాసుడు పాస్టర్ మార్క్ బాబు గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. ప్రేక్షకులు, వీక్షకులందరినీ దీవించండి. టెక్నికల్ స్టాఫ్గా ఇక్కడ ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇంతకంటే అధిక సంతోషమందు వచ్చే వారము మళ్ళీ అనేక వారాలు, అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం మాకు శక్తి దాయిత్యమని, ఈ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం మొదలుక మీరే మాకు తోడుగా ఉండి నీకు ప్రీతికరమైన సేవలు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిదండి. వచ్చే వారం మళ్ళీ క్షీరసాగర మదన కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.